పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం స్పిరిట్. యానిమల్ ఫేమ్ తృప్తి డిమిరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో మరోసారి మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు గతేడాదే పట్టాలెక్కాల్సి ఉన్నప్పటికీ ప్రభాస్ ఇతర చిత్రాల కమిట్మెంట్ల కారణంగా ఇది 2026కి వాయిదా పడింది. ప్రస్తుతం రాజాసాబ్ తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్ తన డేట్స్ను సర్దుబాటు చేయాల్సి రావడంతో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మరికొంతకాలం ఆలస్యం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ తన పూర్తి ఫోకస్ను ఫౌజీ సినిమాపై పెట్టారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరా లేదా నవంబర్ కానుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తయినట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 AD సీక్వెల్ పనులు కూడా వేగవంతమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం రెండో భాగం షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఇప్పటికే తమ డేట్స్ కేటాయించి సెట్స్లో జాయిన్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఏప్రిల్ 10 నుంచి ఈ సెట్స్లో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో ఆయన కర్ణ పాత్రలో మరింత శక్తిమంతంగా కనిపిస్తారని, ముఖ్యంగా మహాభారత ఘట్టానికి సంబంధించిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ రెండు భారీ చిత్రాల షూటింగ్ల వల్ల స్పిరిట్ సినిమా ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తున్నా టెక్నికల్ పరంగా పనులు మాత్రం ఆగలేదు. ప్రభాస్ అందుబాటులో లేకపోయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే గోవాలో ఒక కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేశారు. ప్రభాస్ లేని సన్నివేశాలను, ఇతర నటీనటులపై చిత్రీకరించాల్సిన భాగాలను దర్శకుడు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. షూటింగ్ ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం తమ లక్ష్యం నుంచి పక్కకు జరగడం లేదు. స్పిరిట్ మూవీని ముందుగా ప్రకటించినట్లుగానే మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసుకుని ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తి స్థాయిలో సందీప్ సెట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకేసారి 3-4 భారీ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభాస్ తన అభిమానులకు వరుస ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.